భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే ఈ దేశంలో పుట్టినోళ్ళంతా ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళం అన్నట్టు అని దినం చిన్నప్పటికా నుంచి చదువుకునేదే. చిన్న పోరగాళ్ళని అడిగినా గిదే చెప్తారు, నీ జాతేంద్ర అంటే భారత జాతి అని చెప్తారు. మరి గింతెత్తు పెరిగి తలకాయ గింత వాసన గీ మనిషికి ఎందుకు తెలుస్తలేదు అన్నట్టు. తొండముదిరి ఊసరవెల్ల కూడా అంటే ఏంటిదో గీ పూగుర్తు లీడర్ తరుణ్ విజయ్ సార్ ను చూస్తే అర్థమవుతుంది. చదువు ఎక్కువైతే ఉన్నమతి పోవుడు అంటే ఏందో ఈయనను చూసే తెలుసుకోవచ్చు. పాయింట్ కిందికి 56 ఏండ్లు వచ్చినాయి. తలకాయలు వచ్చిన తెల్లెంటికలు పెద్దిరికాన్ని లేకుండా లోపటున్న తెలివిని కూడా తెల్లగా గెలిచిపోయేటట్టు చేసినట్టున్నాయి. మరి లేకపోతే ఏంది, చిన్నప్పటికా నుంచి చదువుకున్న పాఠాలు మరిచి మన దేశంలో నల్ల జాతి ఒకటి తెల్ల జాతి ఒకటి ఉన్నది, తెల్ల జాతే గొప్పదన్న అర్థంలో చెప్పుకున్నాడు. Why do we live with them? We have black people around us. If we were racist, why would have all the entire South, which is complete, Tamil, Kerala, Karnataka and Andhra. ఇనరా దీన్ని ఒళ్ళు కొవ్వెక్కిన ముచ్చటనాలనా, మెదడు ఖరాబ్ అయిన తెలివనాలనా, తెల్లతోలు జాతి కులం బలుపుతోని కూడిన మదంతో కలిసిన మాటలనాలనా, ఇక మీరే చెప్పుండ్రి. దక్షిణం దిక్కున్నోళ్ళంతా నల్ల జాతోళ్ళట. కేరళ, కర్ణాటక, ఆంధ్ర సొంటి రాష్ట్రాలలో మొత్తం నల్లోళ్లే ఉన్నారట. మేలు జాతి గుర్రాల సొంటి తెల్లోళ్ళ చుట్టూరంగా కింది జాతి నల్లోళ్ళు ఉన్నారట. దయదలిసి మనతోని కలిసి బతుకుతున్నారట ధర్మాత్ములు. ఇక ఏమనాలే, ఈయనకు చదువు చెప్పిన సారెవ్వడో గాని తొడపాశం పెట్టి మక్కిలు ఇరగొట్టి చెప్పొద్దా దేశమంతా ఒక్కటే జాతని. ఈయన తెల్లతోలను చూసుకొని బ్రహ్మదేవుని బరాబర్ పుత్రుని లెక్క ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎన్నడన్నా ఇటు దక్షిణం మొఖాన్ని వచ్చిండో అంతకు మించిన తెల్లోళ్ళు ఉన్నారని చూపెడదుము. మరి అంతగానో ఉత్తరం దిక్కున్నోళ్లకు నల్లగున్న పిల్లగాండ్లు ఎట్లా పుడుతున్నారు కావచ్చును. ఇజ్జత్ లేని, శరం లేని, సిగ్గు లేని ఇటువంటి మాటలు ఎందుకు వస్తాయి నోట్లకెళ్ళి అంటే నా కడుపులో నేను పరలోకంకెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని దేశాన్ని పవిత్రం చేసేందుకు వచ్చిన పతివ్రత అనుకుంటున్నాడు ఆయనే. మళ్ళా ఈయనది దేశభక్తి పార్టీ బీజేపీ. ఏం నీతులు నేర్చుకున్నాడో గాని ఇన్ని దినాలు కడుపులో దాచుకొని ఉన్న ఇషాన్ని బయట పెట్టుకున్నాడు. అయ్యా మోతేవారి, ముందుగాల నీ తాత ముత్తాతలు వాళ్ళ తాతలు ఎక్కడిత్తనమో అయ్యగారిని అడిగించుకో. జాలి చూపిస్తున్నాడు జాలి. నీ గొప్ప జాతి చిప్ప జాతి అనుకునేటోళ్ళ మూతిల కట్టి అని గట్టిగానే తిట్టుకుంటున్నారు దక్షిణం దిక్కు పబ్లిక్. మొన్న పవనాల్ సార్ అంటే ఏమో అనుకున్నాం గాని మోడీ సారు నీ శిష్యులను ఇట్లా ఇడిచిపెట్టకుండా ఏదన్నా దవాఖాన్లో చూపెట్టుండ్రి సారు, లేకపోతే దేవుళ్ళ కంటే మా జాతే గొప్పదని కూడా చెప్పుకోగలరు.